హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో మొత్తం చూడండి. లైక్ వాట్ ఈజ్ అజైల్ ప్రాసెస్ అని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎనీ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. అండ్ వాట్ ఈజ్ అజైల్ ప్రాసెస్ మోడల్, ఇది మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో ఉంది. సో ఇట్ రిఫర్స్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ బేస్డ్ ఆన్ ఇటరేటివ్ డెవలప్మెంట్. ఇది డెఫినేషన్. అండ్ ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న మాడ్యూల్స్గా, చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాన్ని ఇటరేటివ్ అంటాం మనం. అంటే ఒక చిన్న పార్ట్ ఒక ఇటరేటివ్ అట్లా అనమాట. దాన్ని అజైల్ ప్రాసెస్ అంటాం. బేసికల్గా ఇంతకుముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, వాటర్ ఫాల్ మోడల్లో కానీ ఇలాంటి అడ్వాంటేజ్ అనేది మనకు లేదు. సో దీంట్లో ఇటరేటివ్ డెవలప్మెంట్ అనే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్లీ ఫోకసెస్ ఆన్ ఇటరేటివ్. సో అజైల్ ప్రాసెస్ అంటేనే బ్రేకింగ్ ఇంటూ స్మాలర్ మాడ్యూల్స్. సో ఇటరేటివ్స్. సో నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అలౌస్ చేంజెస్ ఈవెన్ ఆఫ్టర్ డెవలప్మెంట్. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ ఉన్నా మనం ఈజీగా ఇటరేటివ్లో యాడ్ చేయగలుగుతాం. బికాస్ మనం ఆల్రెడీ ఒక చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాం కాబట్టి మనకి యాడ్ చేయడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ అడాప్టింగ్ టు దోస్ న్యూ చేంజెస్ ఈజీలీ. సో చేంజెస్ కూడా మనం ఈజీగా చేసుకోగలుగుతాం అజైల్ ప్రాసెస్లో. నెక్స్ట్ అజైల్ ప్రాసెస్ బ్రేక్స్ టాస్క్ ఇంటూ స్మాలర్ ఇటరేషన్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇటరేటివ్ డివైడ్ చేస్తుంది స్మాలర్ మాడ్యూల్స్గా అని చెప్పి. సో అదే అనమాట. నెక్స్ట్ చేంజెస్ క్యాన్ బి డన్ ఇన్ ద నెక్స్ట్ ఇటరేషన్. యూ కాంట్ డూ ఇన్ ద బిఫోర్ ఇటరేషన్ ఆర్ in current iteration, but you can do in the next iteration. So that is agile process anamata. I'll explain this agile process with one real time example, that is food delivery app. Food delivery app consists of login features, restaurant list, cart features, payment features, order tracking. సో ఇదంతా ఒక యాప్. బట్ ఇప్పుడు మనం అదే వేరే మోడల్స్లో అయితే యాప్ మొత్తం ఒకేసారి బిల్డ్ చేస్తాం. బట్ ఇందులో అట్లా కాదు, సపరేట్ చేస్తాం. ఇటరేషన్ 1, ఇటరేషన్ 2, ఇటరేషన్ 3, ఇటరేషన్ 4, ఇటరేషన్ 5 అని చెప్పి మనం సపరేట్ తీసుకుంటాం అనమాట. ఫర్దర్గా ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నా కూడా ఈ ఇటరేషన్లో చేస్తే సరిపోద్ది. సో మొత్తం యాప్ అనేది మళ్ళీ మనం రీమోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ రెస్టారెంట్ లిస్ట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అని ఉందనుకోండి ఇప్పుడు. సో దీనికి ఒక ఫిల్టర్ ఇచ్చేస్తాం అనుకోండి. డైరెక్ట్గా ఫిల్టర్ ఇచ్చేసుకొని వెదర్ దే వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇక్కడ మనం తెలిసిపోద్ది. సో ఈ ఫీచర్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో ఈ ఫిల్టర్ని మనం ఇక్కడ పెట్టేస్తే సరిపోద్ది. సో ఫ్రమ్ దట్ నెక్స్ట్ ఇటరేషన్ నుంచి ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ వర్క్ అయిపోతుంది. సో అట్లా అనమాట. ఈ మోడిఫికేషన్ దీంట్లో చేస్తే సరిపోద్ది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాప్ మొత్తం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ పార్ట్ మాత్రం చేస్తే సరిపోద్ది అనమాట. నా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అజైల్ ప్రాసెస్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అజైల్ ప్రాసెస్ ఏంటంటే మెయిన్గా దీంట్లో 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మాడ్యులారిటీ, ఇటరేటివ్, టైమ్ బౌండ్, అడాప్టివ్, ఇంక్రిమెంటల్. సో మాడ్యులారిటీ అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేసేదాన్ని మాడ్యులారిటీ అంటారు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫుడ్ డెలివరీ యాప్ ఎగ్జాంపుల్. సో అదే అనమాట. నెక్స్ట్ ఇటరేటివ్ అంటే ఏంటిదంటే డెవలప్మెంట్ అనేది రిపీటెడ్ సైకిల్స్లో జరుగుతుంది అనమాట. సో ఇలా ఇందాక చెప్పానుగా, ఫిల్టర్ అనేది యాడ్ చేయవచ్చు. సో రిపీటేటివ్ సైకిల్స్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం బౌండ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి పర్టికులర్ టైం అంటే 1 to 7 weeks
అలా తీసుకొని ఆ పర్టిక్యులర్ టైంలో ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఏంటంటే మనకి ఎస్టిమేటెడ్ టైం కోసం మనం టైం బౌండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడాప్టివ్ అంటే ఏంటిదంటే ఇదేంటంటే ఈజీగా మనం చేంజెస్ అనేవి చేయవచ్చు అనమాట. కంపారిటివ్లీ అజైల్ దాంట్లో మనం ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇంక్రిమెంటల్ అంటే ఏంటిదంటే ఇంక్రిమెంటల్ అంటే ఏంటిదంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సేమ్ లైక్ దిస్, ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొక స్టెప్. సో అట్లా అనమాట. ఇంక్రిమెంటల్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో దిస్ ఇస్ అజైల్ మోడల్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్స్ కోసం నేను మొత్తం చూపిస్తాను. యూ క్యాన్ టేక్ ద స్క్రీన్ షాట్ నవ్. And this is an example. Okay, thank you for watching, and you can take the screenshot of this for your preparation. Thank you for watching. Please do like, share and subscribe. If you want any other preparation topics, please let me know in the comment section. Definitely I'll try to explain that.